మాన్యశ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి కథలు గాథలు 12వ భాగం 17/5/24 బుక్కర్ వాషింగ్టన్ గురించి చెప్తున్నారు. ఇప్పటికి 70 సంవత్సరాలు అంటే ఇంకొక 50 కంటే సుమారు 120 వాళ్ళ అమెరికా దేశంలో ఉండే నీగ్రో జాతి వాళ్ళంతా బానిసత్వంలో పడి ఉండి ఎన్నో బాధలు అనుభవించేవారని అందరికీ తెలుసు. అమెరికా దేశానికి కొత్తగా కాపురానికి వెళ్ళిన తెల్లదొరల వ్యవసాయం పనులు చేయటానికి మనుషులు కావాల్సి వచ్చారు. అందులో 1650లో సుమారు పోర్చుగల్ దేశం తెల్లవారు ఆఫ్రికా దేశంలోని నీగ్రో నల్లవారిని పట్టుకొని అమెరికాకు తీసుకువెళ్ళి బానిసలుగా అమ్మివేయటం మొదలుపెట్టి కొన్నాళ్లకు ఈ వ్యాపారం ఇంగ్లీషు వాళ్ళ చేతిల్లోకి వెళ్ళి నిర్భాగ్యులైన నీగ్రోలను వేల కొద్దీ అమెరికాకు ఎగుమతి చేయటం మొదలుపెట్టారు. అమెరికా దేశం 1776లో ఇంగ్లాండ్ పరిపాలనను ధిక్కరించి స్వాతంత్రం ప్రకటించుకొని ఆ ప్రకటనలో మానవులందరూ సమానులే అని, స్వతంత్రంగా జీవించడానికి హక్కు గలవారని చాటించారు. కానీ నిగ్రోల విషయంలో ఈ ధర్మం పాటింపబడదు. నిగ్రోలకు ఆస్తి ఉండటానికి వీళ్ళే. నిగ్రోలను పశువుల లాంటి చరాస్తి కింద పరిగణించేవారు. సామాన్య మానవులకు ఉండాల్సిన స్వేచ్ఛ, స్వాతంత్రం, గౌరవాలు ఈ నిగ్రోలప్పుడే. వారు మన మాలమాదిగల కన్నా అధోగతిలో ఉండే. వాళ్లకు చదువు లేదు, చదువుకోవడానికి వీలు లేదు. హేరియట్ బీచర్ స్టవ్ అనే ఆమె అంకుల్ టామ్స్ క్యాబిన్ అనే నవలలు నిగ్రోల దుస్థితి గురించి చాలా చక్కగా వర్ణించింది చెప్పుకున్నాము. ఈ నవల వల్ల చాలామంది తెల్లవాళ్ళకి హృదయాలు కడి నిగ్రోల ఎడల సానుభూతి ఏర్పడి అమెరికా దేశంలో ఉత్తర భాగంలో ఉన్న రాజ్యాల వాళ్ళకి మొదటి నుంచి బానిసత్వం అంటే ఇష్టం లేదు. దక్షిణ భాగ రాజ్యాలలో తెల్లదొరల కిందనే ఎక్కువ మంది నిగ్రోలు బానిసలుగా ఉండేవారు. ఈ బానిసత్వం శాశ్వతంగా ఉండాలని ఆ రాజ్యాలలోని వాళ్ళ పట్టుదల. ఈ అభిప్రాయ భేదం వల్ల ఇంకా కొన్ని కారణాల వల్ల అమెరికా దేశంలో ఉత్తర భాగానికి దక్షిణ భాగానికి 1860లో యుద్ధం జరిగింది. ఈ సమయంలో ఉత్తరాన ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాల అబ్రహాం లింకన్ అనే మహానుభావుడు అధ్యక్షుడే. బానిసత్వమే తప్పు, కాకపోతే ప్రపంచంలో మనం తప్పు అనుకునేది ఏది కూడా తప్పు కాదని చెప్పాల్సి వస్తుంది అని అనేవాడు. ఆయన దయ వల్ల ఆఖరికి దిక్కులేని ఈ దీన జనుల అదృష్టం పడి 1863 జనవరి 1వ తేదీ అబ్రహాం లింకన్, ఏబ్ లింకన్ అంటారు గౌరవం, అమెరికాలో బానిసత్వం రద్దు చేసి నిగ్రో బానిసలనందరినీ విడుదల చెయ్యాలని శాసించి దీనివల్ల బానిసత్వం యొక్క ఇనప సంఖ్యలు విడిపోయి, కానీ ఆర్థికంగా సాంఘికంగా మాత్రం నిగ్రోల స్థితిలో మార్పు రాల. ఇంతవరకు అజ్ఞానంలో బానిసత్వంలో పడి ఉన్న నిగ్రోల స్వాతంత్రం ఇవ్వటం వల్ల వీళ్ళు కూలీ నాలీ చేసుకొని బతకాలి. వీళ్ళ పైన ద్వేషం వహించి తెల్లవాడు వీళ్లకు సరైన కూలీ ఇవ్వరు. స్వతంత్ర వృత్తులు చేసుకోవడానికి వీళ్ళకి చేత కావు. యంత్ర పరిశ్రమలో ప్రవేశం లేదు. చేతి పనులు తెలియదు. వీళ్ళు ఘోరమైన దారిద్ర్యంలో మునిగి ఉన్నందువల్ల చదువుకోవడానికి శక్తి లేదు. వీళ్ళు ఇంత అధోగతిలో ఉండటానికి కారణం వాళ్ళ
శతాబ్దాల తరబడి బానిసత్వం. నిగ్రో బానిసలకు చదువు చెప్పొస్తే వాళ్ళు చెప్పిన మాట వినరని అమెరికాలో తెల్లవాళ్ల ఊహ. అందువల్ల చాలా రాష్ట్రాలు నిగ్రోలకు చదువు చెప్పడం, చివరకు ఏబిసిడీలు చెప్పడం కూడా నేరాలుగా చేశారు. కొన్ని రాష్ట్రాలలో నేరాలుగా చేయకపోయిన పాఠశాలలో నిగ్రోలను చేర్చుకోకూడదు అనే నిషేధాలు కూడా. ఇంకా కొన్ని రాష్ట్రాలలో అనేక అడ్డంకులు. మిసిసిపిలో చదువుకోవటానికి, రాయటానికి రాత్రి కాని పగలు కాని, నీగ్రో కాని, నీగ్రో స్త్రీ కాని, తెల్లవారికి పుట్టిన వారు కాని 500 మంది చేస్తే అది అక్రమ సమావేశమని 1813లో నిషేధం విధించి, నిగ్రో పాఠశాలలో తెల్లవాళ్ళు చదువు చెప్పకూడదని కొన్ని రాష్ట్రాల వాళ్ళు విధించి, ఎన్ని ఆటంకాలు ఉన్నా నిగ్రోలలో కొందరికి చదువుకోవాలన్న సంకల్పం కలిగి వాళ్ళు రహస్యంగా చదువు నేర్చుకునేవారు. చాకిరీ చేసి ఏ రాత్రి వేళను రహస్యంగా అక్షరాలు నేర్చుకుంటూ ఉంటే అది చూసి కొరడా పుచ్చుకొని కొట్టిన తెల్ల యజమానులు కూడా ఉండేవి. కొందరు ధర్మాత్ములు మాత్రం చదువుకోనిచ్చేవారు. బానిసత్వం మాన్పబడే వరకు నిగ్రోలకు చదువుకోవటానికి ఎన్ని ఆటంకాలు. అందువల్ల నిగ్రో బానిస స్వతంత్రుడు అయ్యేటప్పటికి 100కి 25 మందికి చదువు లేక 65% 95% అజ్ఞానంలో పడి ఉన్న తర్వాత 50 ఏళ్లలో ఈ నిగ్రోలను ఉద్ధరించటానికి విశేష కృషి చేసి దాని ఫలితంగా 1911లో జరిగిన విచారణ వల్ల ఈ సంగతులు తెలిసాయి. చదువుకునే వయస్సు గల నిగ్రో పిల్లలలో ఎక్కువ మంది బడుల్లో లేరు. దీని కారణం పాఠశాల సౌకర్యాలు లేకపోవడం. 2 దరిద్రం, తల్లిదండ్రుల అజ్ఞానం. పాఠశాలలో ఉన్న పిల్లల చదువు చాలా అసంతృప్తికరంగా ఉంది. చాలని జీతాలతో వచ్చి రాని చదువు చదివిన పంతుడు సంవత్సరం 3 నెలలు లేక 6 నెలల్లో మాత్రం చదువు నేర్పేవారు. నిగ్రో పాఠశాలలు ఉంచటానికి ఇళ్ళు లేవు, వాటికి సరైన పరికరాలు లేవు. ఈ పాఠశాలను తరచుగా తనిఖీ కూడా ఇన్స్పెక్షన్ లేదు. వీటికి గ్రాంటులు సరిగా రావు. వృత్తి విద్య కానీ, యంత్ర పరిశ్రమ కానీ నేర్పే పాఠశాలలు చెప్పే చదువు పనికి రాకుండా పోయి, పనికి మాలినదైపోయి నిగ్రోలకు ఆ వృత్తి వ్యాపారాలు నైపుణ్యం అలవర్చటానికి కాక వాళ్ళని నీచపు చాకరీ చేయటానికే ఉపయోగిస్తూ ఉన్నత విద్యను బోధించే విద్యాలయాలను ఆదరించటం లేదు. ఇన్ని లోపాలు ఉన్న ఈ 50 ఏళ్లలో జరిగిన నిగ్రోల విద్యాభివృద్ధి భారతదేశ విద్యాభివృద్ధి కంటే చాలా బాగుందని చెప్పంటున్నారు దిగబలి వారు. నిగ్రోలలోనే కొంతమంది విద్యాధికులు, నాయకులు బయలుదేరి విద్యాభివృద్ధికి నడుం కట్టి పనిచేస్తారు. నిగ్రోలలో అక్షర జ్ఞానం 100కి 55% పెరిగి, ముఖ్యంగా ఆడవాళ్ల చదువు విషయంలో నిగ్రో జాతి వారు మనకన్నా అభివృద్ధిలో ఉంది. ఈ అభివృద్ధి బుకర్ వాషింగ్టన్ అటువంటి నిగ్రో నాయకులు చేసిన కృషి యొక్క ఫలితం అని చెప్పచ్చు. నిగ్రో జాతి ఈ ఘోర దాస్యంలో నుంచి, అజ్ఞానంలోంచి బయటపడి స్వతంత్ర జీవనం చేసే శక్తి కలగాలంటే ఈ కొద్ది మంది నిగ్రోలో పుస్తకాలు చదివి BA MA పట్టాలు పొందితే లాభం లేదని, జనసామాన్యానికి అందరికీ కాస్త రాత కోతలు
రావటమే కాక వాళ్లకు మతం సంగతి ప్రపంచం సంగతి కొంచెం తెలియాలని దేశ వ్యాపార యంత్ర పరిశ్రమలలో వీళ్ళకు కొంత ప్రవేశం అనుభవము కలగాలని మగ పిల్లలకి ఆడపిల్లలకి పనిపాటులు చేయటం అంటే పరువు తక్కువ అని తోచే పుస్తకాల చదువు చెప్పటం వల్ల ఆ జాతి బాగుపడటం కష్టమని పిల్లల చదువుతో పాటు జీవన విధానాన్ని కూడా అభ్యసించాలని చదువు పూర్తయ్యేటప్పటికి స్వతంత్ర జీవనం చేసుకొని బతకగలిగే స్థితి వాళ్ళ కలగాలని గ్రహించి నీగ్రో నాయకుడై బుకర్ వాషింగ్టన్ ఈ ఉద్దేశాలతో విద్యా బోధన ప్రారంభించి కృతకృత్యుడయ్యా. ఇతడి జీవిత చరిత్ర చదివితే నిగ్రో జాతి ఎలా ఉద్ధరింపబడింది తెలుసు. అతడు నిర్వహించిన విద్యా పద్ధతి వల్ల మనం నేర్చుకోదగిన పాఠాలు చాలా ఉన్నాయన్న శివరావు గారు. మన కథానాయకుడైన బుకర్ టి వాషింగ్టన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వర్జీనియా పరగణాలలో ఫ్రాంక్లిన్ జిల్లాలో ఒక తోటలో 1858 సంవత్సరం ఒక బానిసగా పుట్టారు. ఆ తోట దగ్గర కొంత దూరంలో హేల్స్ ఫోర్డ్ అనే పేరు గల ఒక పోస్ట్ ఆఫీసు. అతని జీవితం చాలా దీనస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, ఏ విధంగా చూసినా తరుణోపాయం లేని పరిస్థితిలో ప్రారంభం. అతడు జన్మించిన ఇల్లు ఒక రైలు పెట్టె లాంటిది, క్యాబిన్ హౌస్. లింకన్ పుట్టింది కూడా. అది 16 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు. దీనిలోనే అతడి తల్లి తక్కిన కుటుంబం కాలక్షేపం చేసి సివిల్ యుద్ధం వచ్చి నిగ్రోల బానిసత్వం రద్దు అయ్యే వరకు ఈ కుటుంబం వారంతా బానిసలే. తరువాత బుకర్ వాషింగ్టన్ తల్లి పడమటి వర్జీనియాకు వలస వెళ్ళి అక్కడ మాల్డెన్ అనే గ్రామం మళ్ళీ పెళ్లి చేసుకు. వాషింగ్టన్ తవతి తండ్రి అక్కడ ఒక ఉప్పు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండటం వల్ల మన వాషింగ్టన్ కూడా ఆ పనిలో ప్రవేశపెట్టబడ్డారు. చాలా చిన్నతనంలో వాషింగ్టన్ ఇలా జీవనం కోసం పని చేసుకోవలసి వచ్చింది. వాషింగ్టన్ బాల్యం నుండి చదువుకోవాలని ఆసక్తి ఉంది. కొత్త ఊరు వచ్చిన తర్వాత ఏదైనా పుస్తకం సంపాదించి పెట్టబడి తల్లిని కోరగా ఆమె ఎలాగో కష్టపడి ఒక ఇంగ్లీషు స్పెల్లింగ్ పుస్తకం సంపాదించి ఇచ్చింది. అతడు చదివిన మొదటి పుస్తకం అది. అంతలో దగ్గరలో ఒక స్కూల్ పెట్టారు. కానీ పగలు చదువుకోవడానికి వాషింగ్టన్కి తీరుబడలేదు. అందువల్ల ఆ బడి పంతులను ఆశ్రయించి రాత్రిళ్ళు కాస్త చదువు చెప్పమని బతిమాలుకొని అతడు కుశాగ్ర బుద్ధి కావటం వల్ల తక్కిన పిల్లలు పగలు చదివిన దానికంటే అతడు రాత్రిపూటని బాగా చదువుకోగలిగాడు. పగటిపూట పనిపాటలు చేసుకునే వాళ్ళకు చదువు చెప్పటానికి రాత్రి పాఠశాలలు పెట్టచ్చని గ్రహించి పెద్దవాడైన తర్వాత హ్యాంప్టన్లోను టస్కీజీలో అతడు రాత్రి పాఠశాలలు స్థాపించటానికి ఇదే ముఖ్య కారణమైంది. ఉప్పు ఫ్యాక్టరీలలో కొన్నాళ్ళు పనిచేశాక అతనిని ఒక బొగ్గు గనిలో కుదిర్చారు. అది చాలా కష్టమైన పనే కాక గనిలో కూలిన తుపాకీ మందు పేలుతూ ఉండటం పైనుంచి బొగ్గు అందరూ కూలుతూ తరుతూ అతనికి అనేక మంది దెబ్బలు తగులుతూ ఉండటం, ప్రాణ భయం కూడా కలగటం వల్ల అది చూసి ఇతడెప్పుడు భయోత్పాతంతోనే కాలక్షేపం చేసేవాడు. ఈ గనిలో పనిచేస్తూ ఉండే రోజుల్లో హ్యాంప్టన్ అనేవాడు వ్యవసాయ పనులు చేస్తూనే చదువుకోవటానికి వీలైన నార్మల్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్
ఒకటి స్థాపించబడినట్టు తెలుసుకున్నాం. అలాగైనా అక్కడికి వెళ్ళి చదువుకోవాలని బుద్ధిపడి, కానీ ఆ బడి ఉన్న ఊరు ఎక్కడ ఉందో తెలియదు. వెళ్ళటానికి చేతుల్లో డబ్బులు లేవు. ఈ పిల్లాడు దీని గురించి రాత్రింబగళ్ళు ఆలోచిస్తూ ఉండే. ఇంతలో కొద్ది రోజులలో జనరల్ రఫెనర్ అనేటువంటి దొర గారి ఇంట్లో పనిచేయటానికి నౌకర్ కావాల్సి ఉన్నట్లుగా తెలిసింది. రఫెనర్ దొరసాని దగ్గర పనిచేయటం చాలా కష్టమని, ఆమె దగ్గర నౌకరీ చేసే పిల్లలు ఆమె రాచి రంపాడుతుందని రక్ష. ఏమైతే ఈ బొగ్గి గనిలో పనిచేయటం చాలా దుర్భరమయటం వల్ల వారింట్లో పనికి చేరారు వాషింగ్టన్. ఆ దొరసాని స్వతసిద్ధంగా క్రూరుడు కాదని, ఆవిడకు అన్ని పనులు పరిశుభ్రంగా ఉండాలని, ఆమె చెప్పినట్టు పనిచేసి నమ్మకంగా ఉంటే ఆమెను మెప్పించవచ్చని వాషింగ్టన్ త్వరలోనే గ్రహించి, ఈ రఫెనర్ దొరసాని చిత్తవృత్తులను బట్టి నడుచుకోవటంలో ఇతడు నేర్చుకున్న పాఠ, తర్వాత పాఠశాలలో నేర్చుకున్న పాఠశాలతో సమానమైన విలువ కలవే అని ఆ తర్వాత అతడు గ్రహించగలి. ఇతని మంచితనం, నీతి సత్ప్రవర్తన యజమానురాలికి ఇతని పైన చాలా దయ కలిగించి, చదువుకోవాలని అతనికి గల గాఢమైన కోరికను తోడగా ఆమెకు దయ కలిగి, పని లేని వేళలు అతడు చదువుకుంటూ ఉంటే సంతోషించి ప్రోత్సాహం చేసి, అతడు హ్యాంప్టన్కు పోవటానికి 1872లో నిశ్చయం చేసుకొని, కానీ బట్టలు కొనుక్కోవటానికి, ప్రయాణానికి కానీ డబ్బులు చేతిలో లేవు. వెళ్ళాల్సిన ఊరా దగ్గరలో లేదు. 500 మైళ్ళ దూరం, అంటే 750 కిలోమీటర్లు. ఈ సమయంలో అతని తల్లికి జబ్బు. మళ్ళీ చూస్తానో లేనో అని కంట నీరు పెట్టి, ఏమైనా సరే తలపెట్టిన ప్రయాణం ఆపేయటానికి ధైర్యం చేసి బయలుదేరి కొంత దూరం నడుస్తూ ఆగుతూ మధ్య మధ్య మోట బళ్ళ వారిని, గొర్ర బళ్ళ వారిని బతిమాలి ఆ బళ్ళలు ఎక్కుతూ దిగుతూ మళ్ళీ నడుస్తూ ఇలా చాలా రోజులు ప్రయాణం చేసి ఆఖరికి ఒక రాత్రి రిచ్మండ్ చేరారు. నిరంతర ప్రయాణం వల్ల, తిండి లేకపోవటం వల్ల చిక్కి శల్యమైపోయి ఆ రాత్రికి ఉండటానికి ఆవాసం ఎక్కడా లేదు. ఒక వీధిలో దుకాణాల బల్ల కూర్పు కింద ఉండి వచ్చి పొద్దున లేచేటప్పటికే రేవులో ఒక ఓడలోంచి సరుకు దిగుమతి అవుతూ ఉండటం చూశారు. తాను కూడా కొన్ని మూటలు మోసి డబ్బులు సంపాదించారు. ఆ సొమ్ముతో తన యాత్ర పూర్తి చేయగా 50 సెంట్లు, అంటే మన రూపాయి పావల మిగిలి, ఈ సొమ్మును తాను చేరదలచిన సరస్వతీ పీఠానికి కానుకగా సమర్పింపదలిచాడు ఈ కుచేరుడన్నారు శివరావు గారు. హ్యాంప్టన్ చేరగానే పాఠశాల అధికారిని అయిన మిస్ ఎఫ్ మేకీ దొరసారిని చూసి తనను చేర్చుకోమని ప్రార్థించి, అతని బక్క చిక్కిపోయిన శరీరం, మాసిన తల, చిరిగిపోయిన బట్టలు వీడెవడో బికారిలాగా కనపడినందుకు ఆమె కొంచెం సేపు ఏం జవాబు చెప్ప, ఎంతో ప్రాధేయపడగా చివరికి విసుగుతో పక్క ఉన్న గది ఖాళీ చూసి ఈ చీపురు పుచ్చుకొని ఆ గది శుభ్రంగా ఊడ్చు, తర్వాత నేను ఆలోచిస్తానని ఆమె ప్రసన్నురాలై పని చెప్పినందుకు అతడు ధైర్యం చేసి వెంటనే చీపురు తీసుకొని గదిని శుభ్రంగా ఊడ్చి, అదే ప్రవేశ పరీక్షేమో, ఏ మూలైనా దుమ్ము దిగపడుతుందేమో అన్నంత భయంతో 3 మాట్లు నొక్కి ఊడ్చా. పరిశుభ్రంగా ఊడ్చి పని పూర్తి చేసి ఆమెకు మనవి చేసి, వీడు చేసిన పనిలో తప్పు పట్టలేకపోతానా అనే ధైర్యంతో ఆమె వచ్చి, సాధారణంగా దుమ్ము ఎక్కడ దిగబడుతుందో ఆమెకు తెలుసు. గది 4 ప్రక్కలా చూసి
మారు మూలలు అన్నీ పరికించి చూసి ఎక్కడా మత్తుకైనా కాస్త దుమ్మైన కనపడకపోయేటబడి ఆమె సంతోషించి నిన్ను మా బడిలో చేర్చుకోవచ్చని తోస్తోందిరా అబ్బాయి. నీవు బడి జీతం ఇచ్చుకోలేవు, ఇప్పుడు వ్యవసాయం పనులు ఇతర పనులు ఖాళీగా లేవు, బట్టలు ఉతికే పని చేస్తావా? ఏ పని అయితేనే తప్పకుండా చేస్తానని అతడు సంతోషంతో ఒప్పు. దరిద్రుడైన వాషింగ్టన్కి ఇది పరువు తక్కువ అని అనిపించదు. 3 ఏళ్ళు ఆ పాఠశాలలో కష్టపడి పనిచేస్తూ చదువుకొని 1875లో పట్టభద్రుడు గ్రాడ్యుయేషన్ అయిపోయి హ్యాంప్టన్ పాఠశాల యొక్క స్థాపకుడైన జనరల్ శామ్యూల్ సి ఆర్మ్స్ట్రాంగ్ ధర యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు. బుకర్ వాషింగ్టన్ పట్టభద్రుడైన తర్వాత మళ్ళీ మాల్డన్ గ్రామానికి వచ్చేసి అక్కడ అతని నల్లవాళ్ల బడిలో ఉపాధ్యాయులుగా ఎన్నుకున్నారు. 2 ఏళ్ళు పనిచేశాక అతడు వాషింగ్టన్ DC వెళ్ళి మళ్ళీ 8 నెలలు చదువుకున్నాడు. 1878 హ్యాంప్టన్ విద్యాలయం పట్టభద్రులకు ఉపన్యాసం ఇవ్వవలసిందని జనరల్ ఆర్మ్స్ట్రాంగ్ ద్వారా ఇతన్ని ఆహ్వానించారు. తనకిది ఒక పెద్ద గౌరవమని వాషింగ్టన్ సంతోషించి ఆత్మశక్తి విజయం అనే విషయాన్ని ఉపన్యసించి 1879లో ఇతని హ్యాంప్టన్ విద్యాలయంలో ఉపాధ్యాయునిగా టీచర్గా నియమించి అక్కడ పనిచేస్తూనే ఇతడు ఇంకా పెద్ద చదువు చదివాడు. ఆ సమయంలో ఆర్మ్స్ట్రాంగ్ ద్వారా ఉత్తర అమెరికాలో ఆదిమవాసులై రెడ్ ఇండియన్లకు విద్యాబుద్ధులు చెప్పడానికి కృషి చేస్తూ ఉన్న వాళ్ళలో 75 మందికి చదువు చెప్పి బాగు చేయమని వాషింగ్టన్కు అప్పగి తన జాతితో సంబంధం కాని పోలికలు కాని లేని ఈ ఆదిమవాసుల జాతి వారి విద్యాబుద్ధులు చెప్పడం చాలా కష్టమైన పని. దీనిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా వాషింగ్టన్ దీన్ని చాలా చక్కగా నిర్వహించి ఈ హ్యాంప్టన్ విద్యాశాఖలో రాత్రింబగళ్ళు చదువు చెప్పే తరగతి ఒకటి స్థాపించి విద్యార్థులు పగలు 10 గంటలు కాయ కష్టం చేసి తమ జీవన ఉపాధిని సంపాదించుకొని రాత్రిళ్ళు ఈ పాఠశాలలో చదువుకోవచ్చు. తమ పనితో పాటలతో పాటు చదువులోనూ ఈ విద్యార్థులు చూపిన పట్టుదలను చూసి వాషింగ్టన్ ఈ తరగతికి వస్తాదుల తరగతి అని పేరు పెట్టారు. అలాంటి స్థితిలో అలబామా రాష్ట్రంలో టస్కీగీలో నల్లవాళ్ళ విద్యాబుద్ధులు మా గోపాలకృష్ణ గారు ఈ అలబామా రాష్ట్రంలోనే హన్స్విల్లీలో ఉంటారు. నల్లవాళ్లకు విద్యాబుద్ధులు చెప్పటానికి తగిన ఉపాధ్యాయుడెవరైనా ఉంటే సిఫార్సు చెయ్యమని 1881లో కొందరు పెద్ద మనుషులు ఆర్మ్స్ట్రాంగ్ ధరను అడిగారు. ఆయన మన వాషింగ్టన్ను సిఫార్సు చేశారు. వాళ్ళు అంగీకరించి టస్కీగీ చాలా చిన్న ఊరు. ఈ ఊళ్ళో 2000 మంది జనం. వీరిలో సగం మంది నీగ్రోలు. బడి అన్న తర్వాత దానికి కావాల్సిన కట్టడం పరికరాలు ఉండకపోతాయా అనుకున్నారు. కానీ టస్కీగీకి వెళ్ళి చూసేటప్పటికీ తల్లడిల్లిపో. అక్కడ ఏం లేదు శివాలయం. ఉపాధ్యాయుల జీతం కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు $2000 మాత్రం మంజూరు చేసి బడి పెట్టే చోటు లేదు, బడిలోకి బల్లలు లేవు, ఏమి. అయితే చదువుకోవాలని ఆసక్తి కలవాళ్ళు మాత్రం కొన్ని 100 మంది అక్కడ కనబడి. ముందుగా అతడు చేయాల్సిన పని బడి పెట్టడానికి ఒక ప్రదేశం వెతుక్కోవడం. పాడుబడిన చర్చిని దానికి అంటి ఉన్న బల్ల కూర్పు గదిని దొరికిన ఆ చర్చి హాలులో పిల్ల తరగతులు పెట్టుకోవచ్చు అనుకున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి 30 మంది పిల్లలతో
1881 జూలై 4 తేదీ పాఠశాల ప్రారంభించాం. ఈ పిల్లలకి పుస్తకాలు చదువు నేర్పటానికి ముందుగా వీళ్ళకి నేర్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయని త్వరగానే గ్రహించిన వాషింగ్టన్ మానవ జీవితానికి ముఖ్య అవసరాలై అనేక సంగతులు ఈ పిల్లలకు తెలియదు. వీళ్ళకు స్నానం చేయటం ఎలాగూ తెలియదు, శరీరం శుభ్రం చేసుకోవటం తెలియదు, ఏది తినతగిందో ఏది తినకూడదో తెలియదు, ఆఖరుకు ఎలా తినాలో కూడా తెలియదు, తమ గది ఎలా ఉంచుకోవాలో అస్సలు తెలియదు. వీళ్ళకి చదువుతో పాటు ఇవన్నీ నేర్పు. అంతేనా? వీటితో పాటు సాధ్యమైనంత తక్కువ శ్రమతో ఎక్కువ ఫలప్రదంగా ఉండే వ్యాపార పరిశ్రమలు కూడా వీళ్ళకు చెప్పాలని మన వాషింగ్టన్ నిశ్చయించి, ఈ చదువు పూర్తయి వీళ్ళు బయటి ప్రపంచంలోకి పడేటప్పటికి వీళ్ళు తమ బతుకు తాము బతకటానికి శక్తి కలిగించే పారిశ్రామిక విద్యాయ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోధించి వీళ్ళని బాగా తర్ఫీదు చెయ్యాలని బుకర్ వాషింగ్టన్ ఉద్దేశం. నిగ్రోలలో 80 మంది జీవనం వ్యవసాయమే. అందువల్ల చదువుకునే పిల్లలలో చాలామందికి విద్య పూర్తయ్యేటప్పటి వాళ్ళు తమ పొలాలకు మళ్ళీ వెళ్ళి వ్యవసాయం పనులు చక్కగా నిర్వహించుకునే శక్తి కూడా కలగాలి. ఈ పిల్లలు అభ్యసించే విద్య వీళ్లకు మానసికంగా వికాసం కలిగించి విజ్ఞానం మత ధర్మాలు బోధించటమే కాక వీళ్లకు వ్యవసాయంలో కృషిలో శక్తి సామర్థ్యాలు కలిగించి ఇతడు ఇందుకోసం పాడుపడాలని నిర్ణయించేశారు. పాఠశాల ప్రారంభించిన 3 నెలలలో దగ్గరలో ఉన్న ఒక పెద్ద తోట పొలం అమ్మకానికి వచ్చి ఎలాగైనా ఆ ఆస్తి కొంటే తన మనసుకు నచ్చిన పద్ధతులన్నీ అమల్లో పెట్టడానికి వీలుంటుంది. బుకర్ వాషింగ్టన్కు తోచి తన దగ్గర డబ్బు లేదు. అందువల్ల హామ్స్టన్ విద్యాలయ కోశాధ్యక్షుని ఆశ్రయించి $500 బదులు తీసుకొని ఈ క్షేత్రాన్ని కొని తన పాఠశాలను వెంటనే దానిలోకి మార్చారు. ఈ కొత్త తోటలో కూడా ఒక బల్లల గది, క్షణ కుటీరం, ఒక కోళ్ల గుడిసె ఉంది. ముందుగా కాల్చిన బాస్త బాగు చేసి విద్యార్థుల సాయంతో అడవిగా పెరిగిపోయిన చెట్లను నరి భూమిని దున్ని సాగు చేయటానికి నిశ్చయించి ఈ మాట విద్యార్థులతో చెబితే వాళ్లకు నచ్చల. అక్కడే మాంట్ గొమరి అని దగ్గరలోనే ఉంది. ఇలా నదికి వ్యవసాయం చేయటం ప్రారంభించడానికి చదువుకి ఏం సంబంధం అయ్యా నువ్వు చెప్తున్నావు గురువు అన్నారు. అనేక వేల సంవత్సరాల వైదిక సంప్రదాయాలు గల భారతదేశంలో విద్యా నిలయాలుగా ఉండే గురుకులాలలో బ్రహ్మచారులు గురువు గారి ఇంటెడు పని చేసి ఆయన పెట్టిన ప్రసాదం ఆయన దగ్గర 4 ముక్కలు నేర్చుకునే పద్ధతి మన దేశంలో అంతరించిపోయి ఇంగ్లీష్ చదువులు వచ్చి నెల జీతాలిచ్చి మంచి బిల్డింగులలో దొరల్లాగా కూర్చొని ఒళ్ళు వంచకుండా పుస్తకాలు చదివి పనిచేయటం పరువు తక్కువ అనే భావం స్థిరపడి నిరుద్యోగం హెచ్చి బాధపడుతూ ఉంటే భారతదేశంలో మహాత్ముడు ఈ దాస్యంలోంచి తప్పించి మన పిల్లలకు విజ్ఞానం వృత్తి విద్య కలిపి నేర్పే విద్యా మందిరాలు బేసిక్ స్కూల్స్ అని స్థాపించి దేశాన్ని ఉద్ధరించాడు. ప్రయత్నిస్తుంటే మన వాళ్ళలోనే కొంతమంది దీనికి ఇది వెగటుగా ఉన్నప్పుడు కేవలం దొరల పాఠశాలలు తప్ప ఇంకో పద్ధతే తెలియని నిగ్రోలకు ఇలా తోచటంలో ఆశ్చర్యం లేదంటున్నారు దిగవల్లి. పనిచేయటం పరువు తక్కువ అని అపోహ పోగొడితే తప్ప లాభం లేదని తలచి
విద్యాధికుడైన వాషింగ్టన్ స్వయంగా ఒక గొడ్డలి పుచ్చుకొని బయలుదేరి. చెట్లు నరకడానికి ఉపాధ్యాయుడికే పరువు తక్కువ కాకపోతే పిల్లలకేం పరువు తక్కువ? దాంతో పిల్లలందరూ ఉత్సాహంగా నవ్వు ముఖాలతో వచ్చి సాయపడి చెట్లు నరికి భూమిని శుభ్రం చేసి సాగు చేసి గోధుమ కూరగాయలు పండి వ్యవసాయం చదువు వృద్ధి చెందటం ప్రారంభం. పాఠశాల కూడా అభివృద్ధి చెందటం మొదలై పిల్లలు ఎక్కువగా కొత్త కట్టడాలు అవసరమైనవి ఎక్కువ అవ్వటంతో వాషింగ్టన్ ధైర్యంతో ఇటుక తీయడం, కాఫీ పని, వడ్రంగం, కుమ్మరం ప్రారంభించి పిల్లల చేతనే ఇల్లు కట్టించటానికి నిశ్చయించి మన విద్యాలయంలో నేర్పే విద్యలో మొదటి పాఠం ఇటుకలు చేయటమే అంటూ తాను అడుసు తొక్కారు. వాళ్ళ చేత తొక్కించారు, తాపీ పని చేయించారు, వడ్రంగం చేయించారు. ఇలా పాఠశాలకు ఇల్లు తయారైపోయాయి. విద్యార్థులలో మేస్త్రీలు తయారయ్యారు. బుకర్ వాషింగ్టన్ ఆధిపత్యం కింద టస్కీగీ పాఠశాల పనిచేసి 19 సంవత్సరాల కాలంలో కట్టిన 40 కట్టడాలు 4 తప్ప తక్కిన బిల్డింగులన్నీ పిల్లలు కట్టినవే. దారి తెన్ను లేక అల్లాడి నిగ్రో జనానికి విద్యాబుద్ధులు జీవనాధార మార్గాలు చూపించే పాఠశాలను బుకర్ వాషింగ్టన్ స్థాపించి ఈ టస్కీగీ నార్మల్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ 1880లో శాసనసభ వారు చేసిన తీర్మానం ప్రకారం 1881లో స్థాపింపబడింది. కానీ దీని అభివృద్ధి కారకుడు మన వాషింగ్టన్. ఇది దినదిన ప్రవర్ధమానమై 1912 నాటి ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర ఉద్యోగులు, పనివాళ్ళు, వాళ్ళ కుటుంబాలు కలిసి 2000 మందికి పెరిగి ఉపాధ్యాయులే 193 మంది అయ్యారు. అలాగే 1912లో 1985 మంది విద్యార్థులు. వీరిలో 1067 మంది బాలలు, 578 మంది బాలికలు. ఈ విద్యాశాల శాఖకు 13,045 ఎకరాల భూమి, 23,345 ఎకరాల భూమి, అలాగే 107 బిల్డింగులు అమలై. ఇది కాక కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అంటే గవర్నమెంట్ $2,50,00,000 విలువ చేసే 25,500 ఎకరాల భూమిలో అమ్మగా మిగిలిన 19,910 ఎకరాలు 18,700 $19,047 మూలధనం విద్యాశాఖలకు అమరై సాలుకు సంవత్సరానికి $17,70,000 ఖర్చు. ఈ విద్యాలయంలో వ్యవసాయ శాఖ కాక వ్యవసాయ, పారిశ్రామిక వృత్తి, కళల శాఖలు, వృత్తులు 40 రకాలు ఉన్నాయి. బాలికలకు నర్సుల తరఫీలు, పాఠశాల, ఇంకా అనేక వృత్తుల నేర్పు శాఖలు ఉన్నాయి. ఈ విద్యాలయం వాళ్ళు సాగు చేసి పొలం 22,300 ఎకరాలు, 22,300 ఎకరాలు. సమృద్ధి అయిన పాడి పంటలు
కోళ్ళు, బాతులు, పశువులు, మేకలు చాలా భారీగా పెంచారు. ఒక మ్యూజియంలో రకరకాల మట్టి పనులు ప్రదర్శించి భూసారాన్ని గురించి, భూగర్భ విజ్ఞానాన్ని గురించి ఉపన్యాసాలు ప్రత్యక్ష ఉదాహరణలతో అలాగే చెబుతారు. ప్రతి పంట ప్రశస్తనకు అక్కడంతా పత్తి బాగా నల్లరేగ చేయటానికి 1905 లగాయతు అనేక ప్రయత్నాలు చేస్తారు. యంత్ర పరిశ్రమలు బోధించే వర్క్షాపులు ఈ క్రింది వ్యాపార పరిశ్రమలు నేర్పడానికి ఏర్పాటు చేయబడి వడ్రంగం, కర్ర పని, క్రాఫ్ట్ వర్క్, అచ్చు, కుట్రు, కుట్టడపు పని, కమ్మరం, జీన్లు తయారు చేయడం, బళ్ళు చేయడం, కుళాయిల పని, ఉక్కు ఫిట్టింగులు, విద్యుత్ శక్తి దీపాలు, కాపీ పని, మెకానికల్ డ్రాయింగ్, టిన్నింగ్, కళాయి, స్టీమ్ ఇంజనీరింగ్, చెప్పులు కొట్టడం. ఆడపిల్లల వ్యాపార పరిశ్రమలలో బట్టలు ఉతకడం, వంట, బట్టలు కుట్టడం, మిలినరీ, బనియన్లు, స్టాకింగులు లేక అసలిక. పాఠశాలలో ఆడపిల్లలందరూ గృహ నిర్వాహక విద్య అంటే హౌస్ కీపింగ్, వంట పని నేర్చుకో. పాఠశాల వాడు ఇచ్చే వెచ్చాలతో వాళ్ళు తమ వంట తామే చేసుకోవాలి. ఇదే కాక కేవలం పుస్తకాలు చదవటం, వ్రాయటం, లెక్కలు, సాహిత్య విద్య నేర్పే శాఖ కూడా. పిల్లలందరూ ఈ చదువులు నేర్చాలి. అయితే పిల్లల పారిశ్రామిక విద్యతో ఈ విద్య మేళవించబడుతుంది. 52 మంది ఉపాధ్యాయులు ఇంగ్లీషు, లెక్కలు, చరిత్ర, భూగోళం, శాస్త్ర విజ్ఞానం, బుక్ కీపింగ్, జంతు శాస్త్రం, కిండర్ గార్టెన్, చిత్రలేఖనం, దస్తూరి, శరీర వ్యాయామం నేర్పుతారు. కొంతమందికి ఉపాధ్యాయులు కొత్త విశేషాలు నేర్చుకోవడానికి ప్రతి ఏటా వేసవి పాఠశాల ఏర్పాటు చేస్తారు. సెల్ఫ్ బైబిల్ ట్రైనింగ్ స్కూలులో క్రైస్తవ మత ధర్మాలు బోధిస్తారు. దీనిలో చేరిన వాళ్ళని మత బోధకుడుగా తయారు చేస్తారు. 1892లో ఒక ఆసుపత్రి, నర్సుల ట్రైనింగ్ స్కూలు స్థాపించారు. 1894లో నుండి 1912 నాటికి 74 మంది నర్సులు విద్య నేర్చి దేశంలో వివిధ భాగాలకు వెళ్ళి పనిచేస్తారు. ఇది కాక ఈ పాఠశాల ఈ జనసామాన్యానికి కూడా విజ్ఞానం బోధించటానికి కృషి చేస్తూ నీగ్రో జాతీయ ఉద్ధరణ ఒక కేంద్రంగా ఉంది. 1997లో రైతుల కోసం ఒక విద్యాలయం స్థాపించారు. పాఠశాలలో అవలంబింపబడుతున్న కొత్త పద్ధతులు రైతులకు బోధిస్తుంది అని వాళ్ళకి 2 వారాల తర్ఫీదిస్తారు. 1907లో ఒక ప్రదర్శన క్షేత్రాన్ని కూడా స్థాపించి ఒక నీగ్రో సంస్థ ఏర్పాటు చేసి వాణిజ్యానికి ప్రోత్సాహం. దీనికి తోడు ఒక జాతీయ నీగ్రో వ్యాపార సమితి, రూరల్ స్కూల్ ఎక్స్టెన్షన్, గ్రామస్తుల ఉపయోగం కోసం ఒక గ్రామ పాఠశాల, ఒక మోడల్ స్కూల్, ఒక తోట, శిశు పోషణలో తల్లులకు తర్ఫీదు ఇవ్వడానికి తల్లుల క్లబ్ కూడా స్థాపించారు. ఈ విద్యాలయంలో మొదటి నుంచి ఒక విధమైన సైనిక శిక్షణ, క్రమశిక్ష పద్ధతి ఉంది. ఆడపిల్లలను కూడా క్రమశిక్షణలో ఉంచటానికి స్త్రీ శాఖ అధికారిని ఉంది. ఈ విద్యాలయం కోసం పెద్ద గ్రంథాలయం స్థాపించబడి దీనిలో 19,000 పుస్తకాలు చేర్చబడి నీగ్రోల గురించి, ఆఫ్రికా దేశాన్ని గురించి, నీగ్రో జాతీయత గురించి ప్రబోధం కలిగించే పుస్తకాలు, పత్రికలు సమకూర్చి చుట్టుపట్ల జిల్లాల గ్రామాలలోని పాఠశాలల ఈ గ్రంథాలయాలలోంచి పుస్తకాలు పెట్టెలలో పెట్టి పంపించి నీగ్రోల విద్యాభివృద్ధి కోసం
బుకర్ వాషింగ్టన్ ఇలా తన జీవితం పాటుపడి 1915లో దివంగతుడయ్యారు. 1928లో 31 రాష్ట్రాల నుండి 9 విదేశాల నుండి వచ్చిన 33,323 మంది పిల్లలు టస్కిగీ విద్యాదానం చేశారు. వాషింగ్టన్ తలపెట్టిన కార్యం క్రమక్రమంగా పెరిగి దానికి చాలా సొమ్ము కావాల్సి వచ్చి దేశ ప్రభువులైన తెల్లవారి తోడ్పాటు కావాలి. అందుకోసం అతడు ప్రచారం చేయాల్సి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వటం మొదలుపెట్టి అతని త్యాగం, ఓర్పు, పట్టుదల, అతని వాక్కు పటుత్వం తెల్లవారులను కూడా బాగా ఆకర్షింది. కొద్ది రోజుల్లో ఇతడు గొప్ప వక్త, ఆరేటర్ అని పేరు. అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ సంచారం చేసి 1895లో అట్లాంటా కాటన్ స్టేట్స్ ప్రారంభించిన అంతర్జాతీయ ప్రదర్శన సమయంలో ఇతడిచ్చిన ఉపన్యాసం తెల్లవాళ్ళకి నీగ్రోలకు స్నేహభావం కలిగించటానికి తోడ్పడి చాలా ప్రసిద్ధి చెంది. విదేశంలో అన్య జాతుల మధ్య జీవనం చేసేవాళ్ళు ఆ దేశంలో జాతుల స్నేహం సంపాదించడం అవసరమని నొక్కి చెప్పి ఒక కలం పుచ్చుకొని వ్రాయటంలో ఎంత గౌరవం ఉందో, ఒక నాగలి పుచ్చుకొని పొలం దున్నటంలో కూడా అంతే గౌరవం ఉందని గ్రహించే వరకు ఏ జాతి కూడా బాగుపడదని చాటి చెప్పారు. మనకు గల అవకాశాలు ఉపయోగించుకోకుండా కష్టాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు. కేవలం సంఘానికి సంబంధించిన ముఖ్య విషయాలు చేతి వేళ్లలాగా విడిగా ఉండొచ్చు, కానీ దేశానికి సంబంధించిన ముఖ్య విషయాలు అరచేతిలాగా ఏకంగా కలిసి ప్రవర్తించాలని బోధన. 1898లో అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు టస్కగీ వచ్చి ప్రెసిడెంట్ అన్న చూసి చాలా సంతోషం. బుకర్ వాషింగ్టన్ పైన గౌరవాలు వర్షించటం ప్రారంభమై విశ్వవిద్యాలయాలు గౌరవ బిరుదులు, ఆనరరీ డాక్టరేట్స్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆహ్వానించి గౌరవి అతని భార్య ఐరోపా వెళ్ళి రావటానికి 1901లో అతని స్నేహితులు ఖర్చులిచ్చి పంపారు. టస్కగీని గురించి ఇవాన్స్ అనే అమెరికా పత్రికా విలేకరి ఇలా రాసి, ఈ టస్కగీ నార్మల్ సంస్థ నిగ్రోలకు చేస్తున్న సేవ నిరుపమ. ఈ సంస్థ నిగ్రోల నిత్య జీవనంలో గల కష్ట సుఖాలను గమనించి వాళ్ళకి తోడ్పడటానికి ప్రయత్నిస్తారు. రైతులకు అతడు పండించే దానికంటే ఎక్కువ పంట పండించడం లేదు. గృహిణికి తన ఇంటి పనులు చక్కగా చేసుకోవటం నేర్పుతుంది. జనుల జీవన సౌఖ్యాన్ని అభివృద్ధి చేయటానికి ప్రయత్నిస్తుంది. కేవలం కాయ కష్టం చేసుకునే వాడి కౌశల పరిశ్రమ నేర్పుతుంది. ఒక ముక్కలో సంఘాన్ని మరమ్మత్తు చేస్తుంది. టస్కగీ కేవలం ఒక పాఠశాల కాదు, అది అమెరికా దేశంలో నిగ్రో జాతినంతా ఉద్ధరించే సంఘ నిర్మాణ సంస్థ. అమెరికన్ ప్రెసిడెంట్ అన్నాడు, ఒక మహానగరం. ఇది 40 వృత్తులను, వ్యాపారాలను నడిపే పారిశ్రామిక శక్తి. అది ఉత్పత్తి చేసే సరుకులను తానే అనుభవిస్తుంది. దానికి కావాల్సిన ఆహార పదార్థాలు పండించుకోండి, కావలసిన బట్టలు నేసుకుంటారు, తనకు కావాల్సిన పుస్తకాలు వ్రాసి అచ్చు వేసుకుంటారు. ఇదంతా దాని విద్యా విధానంలోనే ఇమిడి ఉంది. ఒక జాతి యొక్క సమస్యని పరిష్కరిస్తున్న గొప్ప ప్రయోగశాల ఈ టస్కగీ యొక్క ఉద్దేశం. తమ విద్యార్థులు తమ నిర్మాణ కౌశలం వల్ల ఏదో ఒక ఉపయుక్త వస్తువును నిర్మించి సంఘానికి సేవ చేయాలని. వాళ్లకు మెదడుకు, హృదయానికి, చేతులకు కూడా
విజ్ఞానం, కౌశలం, ఆనందం ఇచ్చే విద్య నేర్పాలని దానిలో తెలివితేటలు, పొదుపు పరిశ్రమలు, స్వయం సహాయం, ఆత్మ గౌరవం, శుభ్రత, క్రమ పద్ధతి, మర్యాద ఇవే టస్టీజీ నేర్పే సంగతి. ఇక్కడ మగపిల్లలకు ఆడపిల్లలకు నేర్పే చదువు ఎలాంటిదో బుకర్ వాషింగ్టన్ ఒకనాడు పిల్లలకు బోధన చేసిన ఒకటి చూస్తే తెలుసు. మీరు ఎవరికైనా నాగరికత గురించి పాఠం చెప్పాలంటే ఇక్కడ పోయి ప్రత్యక్షంగా కనపడే లోపాలు వెంటనే చక్కదీసుకోవటం అవసరం. ఆఖరికి ఒక తలుపు తీసే పెడి వదులుగా ఉంటే కూడా మీరు హర్షించి ఊరుకోవాలి. దాన్ని వెంటనే బాగు చేయాలి. పనికి మాలినదై ఎన్ని లోపాలు కనబడుతూ ఉన్నా మనం పూర్వకాలం నాటి ఈ పుస్తకాల చదువు యొక్క దాస్యాన్ని వదిలించుకోకుండా పోతాం. ప్రతి పౌరుడు అతడు ఉపాధ్యాయుడైన ఇంకే వృత్తి వాడైనా తన సంఘం యొక్క విద్యాభివృద్ధితో అంతో ఇంతో జోక్యం కలిగి ఉండాలి. నీకేమాత్రం పలుకుబడి ఉన్న ఉపాధ్యాయులు పిల్లలు సమావేశం అయ్యే ఇల్లు లోపల పైన పరిశుభ్రంగా ఉండేట్టు చూడ, లేకపోతే శుభ్రం చేయాలి, నేల ఊడవాలి, దుమ్ము దొలపాలి. కుర్చీలు, బల్లలు, ఇతర సామాను సరైన మరమ్మత్తులో ఉంది. అవసరమైన చోట్ల రంగులు పూయాలి, వేయాలి, వాష్. ఏదో ఒక ఇల్లు అంటూ కడితే చాలని చాలామంది దానికి రంగు కానీ వెళ్ళలేకుండా ఉంటే, అసహ్యంగా ఉంటే అది నాగరికతకు లక్షణం కాదు. మీరు ఈ పాఠశాల వదిలి మీ మీ ఇళ్లకు వెళ్ళాక మీ ఆ ఇల్లు, వాకిళ్ళు, పాఠశాల వాసయోగ్యంగా అంటే నివాసయోగ్యంగా ఉండేట్టు రంగు వేయటానికి మీకు డబ్బు లేకపోతే ఆఖరికి సున్నమైన కూడా మీరు ఉపాధ్యాయ వృత్తిలోకి పోతే మొదటి వారం బడి లోపల బయట శుభ్రం చేయటానికే ఉపయోగం. దొడ్డంతా ఉడవను, ఒక్క కాగితం ముక్కైనా ఉండకూడదు, గడిలో సందులు ఉండకూడదు, అపరిశుభ్రత కానీ ఏదైనా పగిలిన కిటికీ అద్దం కానీ కనపడకూడదు. పిల్లలకు ముందుగా ఈ పరిశుభ్రత అలవాటు చేయాలి. దుస్తులు సరిగా వేసుకోకపోతే, తన ఇల్లు చక్కగా ఉంచుకోకపోయినా అది మనిషిలో పెద్దలో, అది అతని మత ధర్మంలో కూడా ఒకరు. తన చొక్కాకు మొత్తం సరిగా పెట్టుకోలేని వైద్యుడు ఏం వైద్యం చేస్తాడో నాకు తెలియదు. అన్నం వండటంలో, భోజనం చేయడంలో చాలా నియమాలు పాటించి భోజనానికి వేళ నిర్ణయించాలి. ఆహార పదార్థాలు చక్కగా వండటమే కాక వడ్డించడం కూడా చక్కగా ఉంది. దేనిలోనూ అనాలోచన, అశ్రద్ధ, అసహ్యం పనికి. భోజనశాల రమ్యంగా ఉండ, కళ్ళు బిగబట్టి ఎప్పుడు లేచిపోదామా అన్నట్లుగా ఉండదు. ఇల్లు కట్టేటప్పుడే భోజనశాలను చక్కబె. తస్కరీ చూడటానికి వెళ్ళిన వాళ్ళందరి అక్కడి బాలబాలికల పద్ధతులు, మర్యాద చాలా ముచ్చటగా ఉంటాయి. వాళ్ళు అన్ని పనులు చాలా శుభ్రంగా, సొంపుగా చేస్తారు. నిజంగా విద్య అంటే పుస్తకాల చదవటం కాదు, అసలు జీవన విధానమంతా కూడా నేర్చుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయని అందరూ గ్రహించగలిగారు. ఇలా తర్ఫీదైన విద్య పూర్తయి బయటికి వచ్చేటప్పటి ఏ వృత్తి అయినా చక్కగా చేసుకొని జీవనం చేయటమే కాక తమ సంఘానికి ఉపకారం కూడా చేయగలుగుతూ ఉండేవారు. ఈ విధంగా విద్యా పద్ధతులను సంస్కరించి అది ఫలించటం వల్ల బుకర్ వాషింగ్టన్ కృతకృత్యుడయ్యారు.
ఆ మహానుభావుణ్ణి ఒకసారి చూడండి. ఇతను బుకర్ టి వాషింగ్టన్. ఒక వ్యక్తి ఎంత చెయ్యగలడు, ఎంత చేసి చూపించాడు, ప్రపంచానికి ఎంత ఆదర్శంగా ఉన్నాడో మనం చూస్తామని. రేపు దుబాసి లంగర్ పాపయ్య గారి గురించి తెలుసుకుందాం.